టైం 12 అవుతుంది. ఈరోజు మీనాక్షి బర్త్డే. సో ఈరోజు చిన్న సర్ప్రైజ్ చేసినాను అనమాట. చూద్దాం, లోపల పడుకునింది. గిఫ్ట్ ఇచ్చి ఎలా రియాక్ట్ అవుతుంది చూద్దాం. మీనా మీనా లేకు లేకు. హ్యాపీ బర్త్డే. అయ్యో లేకు. పొద్దున్న చెప్పచ్చు కదా, కళ్ళు మూసుకుని నిద్ర పోతున్నా, మళ్ళీ కళ్ళు మూసుకో. సర్ప్రైజ్. నిజంగానే కొన్నావా? డూప్లికేట్ చెక్ చేసుకో. Ladies and gentlemen, we got him. నిజంగానే కొన్నావు? Emotional damage. Big boy, come pick up your phone. థ్యాంక్ యూ కార్తీక్. హాయ్, హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. మీ అందరూ ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. సో ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి, నాతో ఇంటరాక్ట్ అవ్వండి. ఎందుకంటే నేను ప్రతి ఒక్క కామెంట్కి రిప్లై ఇస్తూనే ఉంటాను, కానీ ఎవ్వరు కామెంట్స్ చేయట్లేదు. చాలా వరకు కొంతమంది అయితే చేస్తుంటారు రెగ్యులర్గా, వాళ్ళందరూ నాకు మైండ్లో ఉండిపోతారు. కామెంట్స్ చేస్తేనే నా వీడియోస్ ఎవరెవరు చూస్తున్నారు, నేను వాళ్ళకి ఎలా కనెక్ట్ అవ్వాలనేది నాకు తెలుస్తూ ఉంటుంది అనమాట. సో నేను ఎలాంటి వీడియోస్ చేస్తే మీకు నచ్చుతుందో కింద కామెంట్లో పెడుతూ ఉంటేనే నేను కూడా అలాంటి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. సో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఒకవేళ వీడియో నచ్చితే నచ్చిందని పెట్టండి, బాగాలేకపోతే బాలేదని చెప్పండి. ఎందుకంటే నెక్స్ట్ వచ్చే వీడియోస్ అన్నీ నేను ఎలా చేయాలి ఏంటి అనేది నేర్చుకుంటూ ఉంటాను అనమాట. సో నా పేరైతే మీనాక్షి. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్లో వ్లాగింగ్ అండ్ ట్రావెల్ అండ్ కుకింగ్ వీడియోస్ అండ్ ఫ్యాషన్ వీడియోస్ కూడా వస్తూ ఉంటాయి. సో డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇవాళ నా వీడియో ఏంటంటే ఏప్రిల్ 13 నా బర్త్డే. అది చాలా మందికి తెలుసు, చాలా మంది విష్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. బేసిక్గా ఒక ఏజ్ వచ్చాక మనకి బర్త్డే చేసుకోవాలని అస్సలు అనిపించదు కదా. సో అలాగే నాకు కూడా బర్త్డే మీద కొద్దిగా ఇంట్రెస్ట్ అయితే తగ్గిపోయింది. ఒకప్పుడు బర్త్డే వస్తుందంటే ఒక 2 months ముందు నుంచి ఎలాంటి డ్రెస్ తీసుకోవాలి, నెక్స్ట్ అంటే ఎలా చేసుకోవాలి సెలబ్రేషను, నాకు ఎట్లాంటి సర్ప్రైజ్ ఇవ్వాలని నేనే అడిగేదాన్ని. ముందే అన్నీ అడిగి నాకు అవి కావాలి ఇవి కావాలని కొనేసుకునేదాన్ని, సర్ప్రైజ్ లాగా అనమాట. బట్ ఈ మధ్య లాస్ట్ 2-3 years నుంచి నాకు దాని మీద ఇంట్రెస్ట్ పోయింది. పెద్దగా బర్త్డేస్ కూడా నేను చేసుకోవట్లేదు, కేక్ కటింగ్ కూడా నేను చేయట్లేదు అనమాట. మ్యాక్సిమం ఆపేశాను. సో ఈ ఇయర్ నా బర్త్డేకి ఏంటంటే కార్తీక్ నాకు గిఫ్ట్ ఇచ్చాడు అనమాట. ఎప్పుడు అట్లా సర్ప్రైజ్గా నాకు కార్తీక్ గిఫ్ట్ లేదు, ఫస్ట్ టైం ఇచ్చాడు. అది మనసులో దాచిపెట్టుకుని ఎప్పుడో బుక్ చేసి దాని తర్వాత ఎప్పటికో తీసుకొచ్చి అదే రోజు నైట్ నాకు ఇవ్వడం అనేది చాలా సర్ప్రైజ్ నాకు. ఎందుకంటే ఎప్పుడు ఇవ్వడు, అంతగా ఇవ్వడం తనకి ఇష్టం ఉండదు. ప్లస్ ఇంకొకటి ఏంటంటే దాచుకోలేడు ఏది కూడా. ఒకవేళ ఏమైనా కొన్నా సరే వెంటనే చూపించేసాడు కాబట్టి సో తెలీదు. ఫైనల్లీ నా కోసం ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ అయితే ఇచ్చాడు. అందుకే నేను మీ అందరితో షేర్ చేసుకుందామని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను. కార్తిక్ దాన్ని కూడా వీడియో చేశాడు. సో ఆ వీడియోని కూడా నేను మిడిల్లో పెడతాను మీకు. నాకు ఇదే చాలా సర్ప్రైజింగ్ అనిపించింది. నేను చాలా ఎమోషనల్ కూడా అయిపోయాను. అంటే ఫస్ట్ టైం నాకు అట్లా ఇచ్చేసరికి చాలా హ్యాపీగా అనిపించింది. సో హ్యాపీగా ఎమోషనల్ అయ్యాను అంతే. సో నాకేమి ఇచ్చాడో నేను మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా, అది నాకు ఎంతో ఇష్టమైనదే ఇచ్చాడు అనమాట. సో అదేంటి ఇప్పుడు మీకు అందరికీ చూపించేస్తాను. నేను ఇది తీసుకోవాలని ఆల్మోస్ట్ ఒక 7 months నుంచి వెయిట్ చేస్తున్నా. ఎంత ట్రై చేశాను తెలుసా, ఇట్లా తీసుకుందాం అనేసి. బట్ ఈఎంఐ ట్రై చేశాను, లేదు కాలేదు. మళ్ళీ క్రెడిట్ కార్డ్ నుంచి అట్లా చాలా ట్రై చేసి ఎందుకో కొనుక్కోలేకపోయాను. ఎవ్రీ టైం ఏదో ఒకటి వస్తూనే ఉంది. సో అది నేను తీసుకోలేకపోయాను. బేసిక్గా నేను ఏదైనా అనుకున్నది ఖచ్చితంగా మ్యాక్సిమం తీసుకుంటాను, 99.9%. బట్ ఇది తీసుకోవడానికి అసలు అవ్వనే లేదు. ఎందుకంటే కార్తీక్ గిఫ్ట్ ఇవ్వాలని రాసి పెట్టుందేమో అందుకే. సో ఫైనల్ ఆసమ్ పాకెట్ 3. సో ఇదేదో తీసుకున్నా, ఇది నాకు ఎట్లా చెప్పాలి అంత పిచ్చి అనమాట. సో ఇది ఓపెన్ చేసి ఇందులో ఏమేమి ఉన్నాయో మీకు కూడా చూపిస్తాను. నేను చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా ఇది కార్తీక్ నాకు గిఫ్ట్ ఇచ్చినందుకు. సో ఇప్పుడైతే ఓపెన్ చేసి చూద్దాం ఇందులో ఏమేమి ఉన్నాయో. సో అంతే,
ఇవన్నీ బుక్స్ మాన్యువల్స్ అన్నమాట, ఎలా మనం ఓపెన్ చేయాలని. ఇది యాప్ కోసమని ఒక క్యూఆర్ కోడ్ ఇచ్చారు. ఇదంతా మాన్యువల్, దీంతో మనకి పని లేదు, ఎందుకంటే మనం ఆల్రెడీ చాలా వీడియోస్ చూసేసాం. డీజే ఆసమ్ పాకెట్ 3ది ఆల్మోస్ట్ 6 months నుంచి అని చెప్తున్నాను కదా. చూస్తూ ఫైనల్లీ అయితే నా చేతికి వచ్చింది కాబట్టి సో ఓకే. ఇప్పుడు మనకి ఎలాంటి మాన్యువల్ అవసరం లేదు, మనకు అన్నీ తెలుసు. సో ఇది కనెక్టర్. ఛార్జింగ్ వైర్ సి టైప్ వచ్చింది ఛార్జింగ్ వైర్ కూడా. సో ఫైనలీ ఓపెన్ చేసేసాం. సో నా దగ్గర ఏమంటారు మెమొరీ కార్డ్ లేదు. సో ఇప్పుడు దీన్ని చూద్దాం ఏమేమి వచ్చాయో చూడండి మీరు కూడా ఒకసారి. సో ఇది వచ్చేసి ఆసమ్ పాకెట్ 3. ఇది నార్మల్గా ఇది ఇట్లా పెట్టుకోవడం కోసం అని ఇచ్చారు, హ్యాండిల్ అంటే సేఫ్టీ కోసం. దాని తర్వాత ఇది వచ్చేసి జస్ట్ ఒక కనెక్టర్ మాత్రమే కింద నుంచి పెట్టుకోవడానికి. ఒక ఛార్జర్ అయితే వచ్చింది, మాన్యువల్, అంతే. ఇవే వచ్చాయి నాకు బాక్స్లో అయితే. సో ఇంకేం రాలేదు. ఒకసారి మనం ఆన్ చేసి ఎలా ఉంటుందో చూద్దాం. ఇది నార్మల్గా స్టాండ్ ఒకటి పెట్టుకోవడానికేనా, ఇది బ్యాటరీనా, స్టాండ్ పెట్టుకోవడానికి అనుకుంటా. ఒకవేళ మీకు తెలిస్తే చెప్పండి. నేనైతే స్టాండ్ కోసం ఇచ్చారు అనుకుంటున్నాను. సో ఇక్కడ మనకి లాక్ కూడా ఇచ్చారు, ఇట్లంటే లాక్ అయిపోద్ది. సో నో ప్రాబ్లం, పాతగా అయిపోతాయి. స్టిక్కర్స్ అన్నీ నేను మ్యాక్సిమం అలానే పెట్టుకుంటాను, ఎందుకంటే మన చేతిలో మరకలు పడి మొత్తం అంతా ఏమంటారు గలీజ్ అయిపోతుంటాయి, మరకలు అవుతుంటాయి. ఓకే. సో ఇప్పుడు మనం ఓపెన్ చేద్దాం. ఆ సౌండ్ భలే ఉంటుంది. ఇందులో SD కార్డ్ లేదు కాబట్టి రావట్లేదు. ఒకసారి చూపిస్తాను మీ అందరికి కూడా ఇందులో ఏమేమి ఉన్నాయో. సో ఇప్పుడు మనం ఈ కెమెరాలో సెట్టింగ్స్ అన్నీ చూసేద్దాం. నాకు కూడా పెద్ద ఐడియా లేదు, నేనేం పెద్ద టెక్ వీడియో చేసేదాన్ని కూడా కాదు. సో నాకు తెలిసినంతవరకు చెప్తా. ఇలా అంటే కెమెరా అనేది ఆన్ అయిపోతుంది. సో మనకు బ్యాక్ కెమెరా ఫస్ట్ ఆన్ అవుతుంది. ఇది ఇక్కడ ఒక సింబల్ ఉంది కదా, ఇది ఇట్లా క్లిక్ చేయగానే మనకు ఫ్రంట్ కెమెరా ఆన్ అయిపోతుంది అనమాట. సో ఫేస్ ట్రాకింగ్ కూడా చాలా అంటే చాలా సూపర్ ఉంది, నాకైతే చాలా బాగా నచ్చింది. సో ఇక్కడ ఉంది కదా, ఇది జూమింగ్ అనమాట. సో ఈ బటన్ని ఇట్లా అంటే జూమ్ అవుతుంది, ఇలా అంటే జూమ్ డౌన్ అవుతుంది. సో ఇక దీని మీద క్లిక్ చేసినట్టు ఇంకా జూమ్ అవ్వదు అది. సో ఇది కెమెరా అనేది అటు ఇటు రొటేట్ అవుతుంది. సో ఎప్పుడైతే ఇక్కడ దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ 1 సింబల్ పడుతుంది కదా, అది పడితే మాత్రం కంపల్సరీ కెమెరా రొటేట్ అవుతుంది ఇట్లా పైకి కిందికి అంటే. సో నెక్స్ట్ వచ్చేసి ఇది 4K 60లో రికార్డ్ అవుతుంది. హారిజెంటల్గా అయితే ఖచ్చితంగా 4K 60లోనే రికార్డ్ అవుతుంది. ఇది వర్టికల్గా అయితే 3K 60లోనే రికార్డ్ అవుతుంది. సో 3K 60 ఓన్లీ వర్టికల్గా రికార్డ్ అవుతుంది. ఇది వచ్చేసి హారిజెంటల్గా 4K 60 రికార్డ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇంకేముంటాయి ఇందులో ఫీచర్స్ అంటే, సో ఇది ప్రో, ఇది నార్మల్ సెట్టింగ్స్, మనం ఆటోలో అయినా పెట్టుకోవచ్చు లేదంటే మాన్యువల్గా అయినా పెట్టుకోవచ్చు. సో ఈ కలర్లో ఒకటి మాత్రం నార్మల్, ఇది HLG అంటే మనము వీడియోస్ని కలరింగ్ చేసుకోవచ్చు. ఇంకా లాగ్లో తీస్తే మనం ఏ కలర్స్ అయినా వేసుకోవచ్చు. మనం ఇంకా అంత ఎడిటింగ్ నేర్చుకోలేదు కాబట్టి సో నేను నార్మల్గా తీస్తాను. నేను ఎలా ఉంటే అలా కనిపిస్తుంది. ఒకవేళ ఇప్పుడు మనం నార్మల్ కాకుండా ఇక్కడ HLG పెట్టామనుకోండి, చూడండి ఈ కలర్లో కనిపిస్తున్నాను నేను. అదే HLG కాస్తే డీలాగ్లో కనిపిస్తే సో ఇది ఏమవుతుందంటే డీలాగ్లో తీసినప్పుడు చూడండి నేను వైట్గా కనిపిస్తున్నా. సో ఇది కలర్ గ్రేడింగ్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది అనమాట. సో అందుకు ఇందులో మనకి చాలా మోడ్స్ ఉంటాయి, చాలా మోడ్స్ ఉంటాయి. ఇది పానోరామా ఉంటుంది. నెక్స్ట్ ఫొటోస్ తీసుకోవచ్చు, వీడియో తీసుకోవచ్చు, లో లైట్ వీడియో తీసుకోవచ్చు, స్లో మోషన్ తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి ఇది టైం ల్యాబ్స్ కూడా తీసుకోవచ్చు. అన్ని 4Kలో మనం షూట్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఇలా పైకంటే మనకి ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఇందులో ఇది సెట్టింగ్స్,
ఇది మన గురించి మనం అందులో యాడ్ చేసుకోవడం అంతే. ఇది వర్టికల్ అండ్ హారిజాంటల్ గురించి. ఇది మనం ఎంత ఫాస్ట్గా వెళ్తున్నాం, స్లోగానా ఫాస్ట్గానా డిఫాల్ట్ అని చెప్పేసి ఉంది కదా. సో నార్మల్గా డిఫాల్ట్ పెట్టుకుంటే బెస్ట్. మనం ఏదైనా రన్నింగ్ అట్లా చేస్తున్నప్పుడు ఫాస్ట్ పెట్టుకుంటే గింబల్ అనేది రొటేట్ అవుతూ ఉంటుంది. సో ఇది గింబల్ ఎలా మనకి రొటేషన్ అవుతుంది అని చెప్పేసి, ఇది ఫ్లో, నార్మల్ మోడ్, ఇది వచ్చేసి టిల్ట్. ఇట్లా ఇట్లా అన్నా సరే కెమెరా అనేది అస్సలు కదలు చూడండి, ఓన్లీ ఇది ఒకటే కదులుతూ ఉంటుంది. ఇది వచ్చేసి ఎఫ్పివి అంటే గింబల్ మోడు, ఇది అంతే. ఇది కదలదు, గింబల్ కదలదు, ఓన్లీ కెమెరా కదులుతుంది. సో ఇది వచ్చేసి ఎఫ్పివి అంటే మొత్తం 360 degrees అది రొటేట్ అవుతూ ఉంటుంది. సో అది ఇందులో మనకు ఉన్నవి. కానీ క్వాలిటీ మాత్రం స్లో మోషన్ కూడా మనకి 4Kలో ఇచ్చారు చూడండి, 4K 120 స్లో మోషన్ కూడా అంత క్వాలిటీ అయితే ఉంది. ఎవరైతే ఫోన్ని హ్యాండిల్ చేయలేని వాళ్ళకైతే ద బెస్ట్ కెమెరా అని చెప్తాను. చాలా అంటే చాలా బాగుంది. సో మళ్ళీ ఇప్పుడు ఇది ఇలా ఉంది కదా, ఇట్లా అనగానే ఆటోమేటిక్గా మనకి క్లోజ్ అయిపోతుంది. లేదు నేను ఇలా వీడియో తీసుకోవాలి అనుకుంటే కంటిన్యూ కొట్టారనుకోండి, ఆటోమేటిక్గా ఆన్లోనే ఉంటుంది. ఇది చూడండి 4Kలో ఇట్లా కూడా పెట్టి తీసుకోవచ్చు. సో అది కెమెరా అయితే సూపర్ అంటే సూపర్, నాకు చాలా బాగా నచ్చింది. సో ఎవరైతే బ్లాగింగ్ చేయాలనుకున్న వాళ్ళకి ది బెస్ట్ కెమెరా అని చెప్తాను. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, నేను అమెజాన్ నుంచి దీనికోసమని ఒకటి తీసుకున్న కార్తిక్. ఇది నాకు గిఫ్ట్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ డేనే బుక్ చేసి అది అదే రోజు వచ్చేసింది నాకు. అదే ఈ చిన్ని స్టాండ్ అనమాట. దీనికి చాలా అంటే చాలా బాగుంటుంది. జస్ట్ ఇలా పెట్టేసుకుంటే మనం ఎక్కడైనా సరే షూట్స్ అనేటివి, వ్లాగ్స్ అనేటివి షూట్ చేసుకోవచ్చు. అంటే సెల్ఫ్గా ఒకరిని అడగకోకుండా మనం ఓన్గా వీడియోస్ తీసుకోవచ్చు. నాకు ఏమనిపిస్తుంది అంటే, కార్తిక్ని ఎక్కువగా వీడియోస్ తీయమని నేను ఇబ్బంది పెడుతున్నా కాబట్టి ఇది నాకు గిఫ్ట్ ఇచ్చేదని నేను అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారు కూడా కామెంట్ చేయండి. అలాగే సో ఇంకొకటి ఏంటంటే, నేను కూడా ఒకటి తీసుకున్నాను, DJI మినీ మైక్. అది ఇప్పుడు కాదు, ఎప్పుడో తీసుకున్నాను. సో అది కూడా మీకు చూపిస్తాను. సో ఇది ఎందుకు చూపిస్తున్నానంటే, దీనికి ఇది ఎగ్జాక్ట్గా కనెక్ట్ అయిపోద్ది ఆటోమేటిక్గా. ఇది 10,000 అట్లా పడింది నాకు కాస్ట్. క్వాలిటీ కోసం బాగుంటుంది అని చెప్పి తీసుకున్నా. మనకి ఏమేమి వస్తాయంటే, ఇది వచ్చేసి కనెక్టర్ కెమెరాకి, అట్లా కెమెరాకి మైక్కి డైరెక్ట్ కనెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వాయిస్ క్యాన్సిలేషన్ కోసము 4 వచ్చాయి ఇవి. ఒక బ్యాగ్ వచ్చింది. సో ఇది వచ్చేసి మైక్, 2 మినీ మైక్స్ వచ్చాయి. ఇది మైక్ది రిసీవర్ అనమాట. మనం దీన్ని C టైప్ వస్తుంది. సో మనం డైరెక్ట్గా దీన్ని కెమెరాకి పెట్టేసుకోవచ్చు, లేదా ఫోన్కి పెట్టుకోవచ్చు. ఇది DJI మైక్ అయితే డైరెక్ట్ కనెక్ట్ అయిపోతుంది, ఈజీగా కనెక్ట్ అవుతుంది. ఇవి 2 మైక్స్ తీసుకున్నా నేను. సింగిల్ కూడా ఉంటుంది, బట్ నేను 2 తీసుకున్నా, యూజ్ అవుతుంది అని చెప్పేసి. సో ఫైనలీ నా డ్రీమ్ ఫుల్ఫిల్ అయిపోయింది. ఇవి నేను తీసుకున్న గ్యాడ్జెట్స్ అనమాట. కార్తిక్ గిఫ్ట్ ఇచ్చింది ఒకటి, నేను ఒకటి తీసుకున్నాను. ఇదైతే నా బర్త్డేకి అయితే తీసుకున్నది, ఇంతకుముందు తీసుకున్నా బర్త్డే గిఫ్ట్ అయితే అది. సో నా బర్త్డే గిఫ్ట్ ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే కార్తిక్ నాకు గిఫ్ట్ ఇచ్చిన వీడియో చూసారు కదా, ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేసేయండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇప్పటివరకు నా వీడియో చూసి ఇంతసేపు నన్ను ఆదరించినందుకు థ్యాంక్ యూ. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఏదో ఒకటి కామెంట్ చేయండి, గుడ్డా బ్యాడా ఏదో ఒకటి కామెంట్ చేయండి. అలాగే నెక్స్ట్ ఎలాంటి వీడియో చేస్తే బాగుంటుందో కూడా మీరే చెప్పండి, ట్రై చేస్తాను. సో మీరు కూడా ఒకవేళ ఎవరైనా తీసుకోవాలని ప్లానింగ్ లో ఉంటే, నేను తీసుకునే ప్రోడక్ట్స్ అన్ని లింక్స్ నేను కింద మెన్షన్ చేస్తాను. తప్పకుండా ఒకసారి విజిట్ చేసి చూసేయండి. అంతవరకు బాయ్, లవ్ యూ ఆల్.